బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు క్యారెట్ను మామిడికాయ పచ్చడి పడదాం అనుకుంటున్నాము. ఇవి తీసుకొచ్చాను. పావు క్యారెట్ను 2 మామిడికాయ తీసుకుంటున్నా, కానీ పులుపు ఎక్కువైతే తీసేస్తాను. ఇవి నీట్గా కడిగేసి చెక్కేసుకుందాము. నీట్గా కడిగేసుకొని చక్కగా చెక్కేసుకుందామండి. చక్కగా నీళ్ళతో మట్టి ఏం లేకుండా, ఇసుక తగలకుండా చక్కగా నీట్గా కడిగేసుకుందాం. క్యారెట్ను మామిడికాయలు చెక్కేసుకుందాం కూడా. శుభ్రంగా తుడిసేసుకోవాలండి గుడ్డతో, చక్కగా తడి లేకుండా. ఎందుకంటే చట్నీ పాడవకుండా ఉంటుంది కాబట్టి ఇదిగో నీట్గా తుడిసేసి ఎండలో పెట్టేసేద్దాము. నీరు లేకుండా చేసాం కదండి, శుభ్రంగా ముచ్చుకలు కట్ చేసేసుకుందాం 2 వైపులా. దీనికోసం చెక్కేద్దాం అన్నమాట. ఇట్లా అన్నిటికీ అట్లా చేసుకోవాలి. చివర్లు కట్ చేసుకున్నాక ఇట్లాగా చెక్కేసుకుందామండి. క్యారెట్లు అన్నీ మొత్తం నీట్గా. అట్లా మామిడికాయ కూడా మనం నీట్గా చెక్కేసుకొని తురుములాగా చేసుకుందాము. ఇంకా చూసారా, ఇట్లా నీట్గా మొత్తం మట్టి గిట్టి అన్నీ పోతుంది, దుమ్మే ఉన్నా కూడా. ఇంకా క్యారెట్ సంగతి అయిపోయింది కదండి, ఇంకా మామిడికాయ సంగతి. ఇది కూడా మనం చెక్కేసుకుందాము నీట్గా. అప్పుడు తురుము తీసేసుకుందాం అన్నమాట. ఇదిగోండి ఇట్లా తురుము తీసేసుకుందాము క్యారెట్ను మామిడికాయ. చూసారా, చిన్న చిన్న ముక్కలుగా వస్తున్నాయి. ఈ పీస్ సైజ్ అయితే సరిపోతుంది. మొత్తం తీసేసినాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మామిడికాయ తురుము కూడా తీసేసాను చక్కగా. క్యారెట్ కూడా తీసేసానండి. ఇంకా మనం ఆవాలు మెంతులు లైట్గా వేపేసుకుందాము. అవి కూడా పౌడర్ చేసుకొని మనం పచ్చడికి రెడీ చేసేసుకుందాం అన్నమాట. మూకుడు పెట్టుకున్నామండి, వేడవుతుంది. 1 స్పూన్ చక్కగా రంగు వచ్చేదాకా కొంచెం వేపుకుందాము. తర్వాత ఆవాలు 2 స్పూన్లు వేసుకుందామండి. ఈ 2 వేగినాక చక్కగా మనం మిక్సీ పట్టుకొని పచ్చడిలోకి వేసుకుందాము. ఇవి లైట్గా చూసారా కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చేదాకా ఉంటే సరిపోతుంది. ఎక్కువ హీట్ చేసినా మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఇంకా అట్లాగే ఆవాలు కూడా తీసుకుందాము. ఇదిగోండి 1 స్పూను, 2 స్పూన్లు అయితే సరిపోతుంది. చూసారా, ఇవి చక్కగా రంగు వచ్చేదాకా ఉంచుకొని చక్కగా వేపుకొని 2 స్పూన్లు వేసానండి ఆవాలు. ఇవి కూడా కొంచెం సెగ చూపించేసి మిక్సీ పట్టేసుకొని తాలింపుకి సిద్ధం చేసుకుందామండి. వెండి మిరపకాయలు, తాలింపు దినుసులు, కొంచెం ఎల్లుల్లిపాయలు కచ్చపిచ్చగా దంచాను, చక్కటి కమ్మటి కరివేపాకు. కానీ నేను వాడేది వేరుశనగ నూనె అండి తాలింపు కోసం. ఇంకా వేరుశనగ నూనె వేసుకున్నానండి కొంచెం ముకిట్లో తాలింపు కోసం. ఎందుకంటే తాలింపు ఆరాలి కాబట్టి కుసేపు అట్లా పెడితే ఈలోపు మనం మిశ్రమం అంతా కలిపేసుకుందాము. కారం ఉప్పు అవన్నీ కలిపేద్దాము. ఇగో కొంచెం వేడెక్కిపోయిందండి, నూనె వేడెక్కిపోయిందండి. ఫస్ట్ తాలింపు దినుసులు వేసేసుకుందాము. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. తిప్పుకుందామండి. నూనె కొంచెం జాగ్రత్తగా ఉండండి తాలింపు వేసేటప్పుడు, కొంచెం వేగనియాలి. ఇంకా కరివేపాకు, కొంచెం కచ్చపిచ్చ దంచుకున్న ఎల్లుల్లిపాయలు, తాలింపు వేస్తండి మంచి కమ్మటి వాసన వస్తుంది. చక్కగా దోరగా మరి చూసారా, చక్కగా వేగితే సరిపోద్ది. బాగా మాడనేయకుండా చూసుకోండి. ఇది చల్లారి పెట్టుకుందాము తాలింపుని. ఎందుకంటే వేడివేడిది నూనె ఉంటుంది కదా, అది వేయకూడదు, పచ్చడి పాడైపోద్ది తొందరగా. అందుకని దీన్ని చల్లార్చడానికి కొంచెం ముందుగానే వేసేస్తున్నా తాలింపు. అన్నీ చక్కగా కలిపేసుకుందాం కదండి. తాలింపు కూడా మనం వేసుకుందాము.
ఇందాక తాలింపు పెట్టుకున్నది వేసేసుకుందాము. చల్లారినాక వేయాలండి, వేడిదైతే వేయకూడదు. ఇప్పుడు మొత్తం చక్కగా నీట్గా కలిపేసుకుందాము. ఒక నూనె సరిపోతే మళ్ళీ వేసుకుందాము, కానీ సరిపోతుందండి. ఇంకా ఆఖరిగా ఫైనల్గా అయిపోయిందండి. క్యారెట్ మామిడికాయ పచ్చడి తాలింపు కూడా వేసాము, కారం ఉప్పు అన్నీ వేసాము సరిపోలా. ఇంకా టేస్ట్ చేయటమే ఇంకా ఆలస్యము, కానీ కొంచెం ఓవరాల్ కాబట్టి రేపు టేస్ట్ చేస్తాము. ఇది ఫైనల్ అన్నమాట.